జూలై 24th కి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ మూవీలో నటించారు యాక్ట్రెస్ నివిత. సో ఆవిడతో మాట్లాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హలో గార్జియస్. థ్యాంక్ యూ గార్జియస్. ఓకే, ఎలా అనిపిస్తుంది? 24th కి మూవీ రిలీజ్ కాబోతుంది. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? పూనకాలు. ఓకే, లోడింగ్ అంటారా? ఓకే, సో మీరు మూవీలో నటించారు. వి కుడ్ సీ దట్. ఇప్పటికే చూసాం మేము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? I cannot tell you this is a lifetime experience. I wish, I pray పవన్ కళ్యాణ్ గారిని గాడ్ లాగా ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆయన కోసం ప్రాణాలు పెట్టడానికి ఎన్ని కోట్ల మంది రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ దక్కాలని కోరుకుంటున్నాను. సో మీరు ఆయనతో నటించారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సెట్స్ మీద ఎలా ఉండేవారు ఆయన? మీకు ఏడుకొండల బాలాజీ స్వామి దర్శనం 2 seconds దొరికినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. 20 minutes అభిషేకం చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. అనుకోకుండా ఆయనతో ఆ రూమ్లో లాక్ అయిపోయి ఒక 30 రోజులు ఉంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఒక పక్క భయం, ఒక పక్కన ఎక్సైట్మెంట్, ఒక పక్కన ఇంత క్లోజ్గా ఉండి కూడా ఏమీ మాట్లాడలేని ఒక యాంగ్జైటీ. సో దే ఆర్ మెనీ మిక్స్డ్ ఎమోషన్స్. ఏం నేర్చుకున్నారు మీరు ఆయన నుంచి? ఆయనని కలవక ముందే ఆయన నుంచి మేము చాలా చాలా నేర్చుకున్నాం అండి. కానీ డెఫినెట్గా హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. నేను పర్సనల్గా అది నేర్చుకున్నాను. అండ్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ గుడ్ హార్ట్. ఆయన సెట్లో ఒక చిన్న పక్షి పడిపోతే ఎంత విలువిల్లాడిపోతారో, ఒక అప్పుడు మాకు క్యామెల్స్ ఉండేవి, హార్సెస్ ఉండేవి సెట్లో. హార్స్ ఎండలో ఉంటే ఆయన విలువిల్లాడిపోతారు, దానికి రెస్ట్ ఇమ్మంటారు. ఈవెన్ నేను నా షాట్ లేనప్పుడు అంబ్రెల్లా పెట్టుకుని చైర్లో కూర్చుంటే ఆ అమ్మాయికి షూట్ లేదు కదా, వ్యాన్కి పంపించేయచ్చు కదా, వై షీఈస్ వెయిటింగ్ దేర్. సో హీ మైండ్స్ ఎవ్రీవన్, హీ కేర్స్ ఎవ్రీవన్. అలాంటి ఆయన నాయకత్వంలో ఏపీ ఉంది అంటే ఏపీ గైజ్ యు ఆర్ లక్కీ. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారు, ఆఫ్టర్ ద ఎడిట్, ఆఫ్టర్ ద డబ్బింగ్ ఈజ్ డన్, మీ రోల్ చాలా బాగా వచ్చింది, మీ యాక్టింగ్ చాలా బాగుంది అని ఇప్పుడే మా కో డైరెక్టర్ అయితే చెప్పారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ సో మచ్ ఇన్ దిస్ ఫిలిం, బట్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను మన ఇండియన్ హిస్టరీలో ఎవరైతే విమెన్ ఉన్నారో, కష్టాలు పడ్డారో వాళ్ళని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ఐ డెఫినెట్లీ క్యారీ దిస్ విత్ ప్రైడ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ మూవీ ఒక పెద్ద హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.